హలో! నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బావుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మామ్ విత్ యషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్‌ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సరే, ఈరోజైతే మన వీడియోలో ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూసేయండి. ఈ కర్రీకి కావాల్సినవి ఎగ్స్. నేనైతే 5 తీసుకున్నానండి. నెక్స్ట్ బిర్యానీ ఆకు 1, యాలకులు 2, లవంగాలు 3, దాల్చిన చెక్క చిన్నది, సోంపు కొద్దిగా తీసుకుని పక్కన ఉంచుకోవాలి. మీడియం సైజ్ టమాటోలు 2, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ 1 పెద్దది, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 6 నుంచి 10 వరకు, అల్లం 1/2 ఇంచ్, నూనె 5 టేబుల్ స్పూన్స్, సాల్ట్ మీ రుచికి సరిపడనంత, కారం 3 స్పూన్స్, పసుపు 1/2 స్పూన్, అలానే ధనియాల పొడి కొద్దిగా, జీలకర్ర పొడి కొద్దిగా. వీటన్నింటిని కర్రీ కోసం తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలండి. దీని మీద కర్రీ కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ని వేసుకుని ఇది హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపుని వేసుకోవాలి. అలానే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నిటిని మనం ఎగ్స్ కోసం యాడ్ చేసుకుంటున్నామండి. ఎగ్స్ వేసుకుని దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్కి నేను చాక్తో ఘాట్లు అయితే పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు కారం ఏదైతే ఉందో అవి ఈ ఎగ్స్ లోపలికి వెళ్ళి కొంచెం ఎగ్స్ టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇవి ఫ్రై అయిపోయాయండి. వీటిని ఇప్పుడు నేను వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. తర్వాత తీసుకున్న గరం మసాలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అనేవి మీరు ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే వీటిని మనం గ్రైండింగ్ కోసమే యూజ్ చేస్తాం. సో కొంచెం ఫ్రై అవ్వడం కోసం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటో ఏదైతే ఉందో దాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా దీనిలోకి యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. వీటన్నింటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకుని ఉంచుకున్న వెల్లుల్లిని అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా నేను పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కనుక పెరుగు ఇష్టం లేకపోతే వాటర్ని వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత తీసుకున్న కరివేపాకును కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దానిని కూడా దీనిలోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా మనం ఒక లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుని చేసుకోవాలండి, లేకపోతే కింద మాడిపోయే అవకాశాలు ఉంటాయి. సో మనం దీనిని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ నాకు ఈ మసాలా పేస్ట్ అయితే కుక్ అయిపోయిందండి. ఆయిల్ అనేది బయటికి సపరేట్ అయి కనిపిస్తుంది. మీరు కూడా ఇలానే కుక్ చేసుకోవాలండి. ఈ కర్రీ అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకున్న కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇంకా కొంచెం కారం కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే తర్వాత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా మీ రుచికి సరిపడేంత వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపుని అలానే జీలకర్ర పొడి, ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నానండి. మసాలా అంతా కలిసేలా కలుపుకొని తర్వాత బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఈ ఎగ్స్కి పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయ్యాక ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మళ్ళీ మసాలా అంతా పట్టిన తర్వాత మూత అనేది పెట్టుకోవాలి. 5 to 6 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఈ కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. అలానే మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి కనిపిస్తుంది. సో ఈ కర్రీ అనేది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి. ఈ కర్రీ అనేది రైస్, రోటీస్, చపాతీస్ ఆర్ బిర్యానీస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. కర్రీని అయితే అస్సలు మిస్ చేయొద్దు, చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.